హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన దోసకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దోసకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో అందరూ దోసకాయని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. సో దోసకాయ పులిహోర ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నానండి. దానిపైన ఉన్న తోలంతా తీసేసుకొని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోకి నేను ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను, 2 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నానండి, పచ్చిమిరపకాయలు ఒక 8 తుంచి వేసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇందులోకి ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నానండి. మీరు పచ్చిమిరపకాయల ప్లేస్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి పులిహోర కోసం. ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను, 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఇవన్నీ మనం కుక్ చేసుకోవడం కోసం 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇందులో. చూడండి, ఇందులోకి నేను 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశానండి. సొరకాయ అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి మనము. కుక్కర్లో కుక్ చేసుకోవడం వల్ల త్వరగా అయిపోతుందండి, అందువల్ల నేను ఇక్కడ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 విజిల్స్ వచ్చేసాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇందులో ఉన్న ప్రెజర్ అంతా మనం తీసేసుకోవాలండి. చాలామందికి తెలీదు, ఇలా ప్రెజర్ తీయకుండానే అలాగే ఓపెన్ చేస్తారు. అప్పుడు మనకి కుక్కర్ అనేది బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉందండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కుక్కర్ యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మనం ఇందులో ఉన్న ప్రెజర్ అంతా పోయింది. ఇప్పుడు నేను మూత ఓపెన్ చేసేసుకున్నాను. ఇది చూడండి, సొరకాయ అనేది బాగా ఉడికిపోయిందండి. సో నేను ఇక్కడ సొరకాయ పులిహోర దీన్ని ఎనుపుకోవడం కోసము రాళ్ళ సట్టిని యూజ్ చేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీ దగ్గర రాళ్ళ సట్టి లేకపోయినా మీరు ఎందులో ఎనుపుకుంటారో అందులోనే ఎనుపుకోవచ్చు. సో నేను ఇక్కడ రాళ్ళ సట్టి తీసుకున్నానండి. రాళ్ళ సట్లు ఎనుపుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇందులో ఉన్న వాటర్ అనేది ఈ కుక్కర్లో తీసేసుకుంటున్నానండి. చూడండి, పక్కన కుక్కర్లో తీసేసుకుంటున్నాను ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని. అలా తీసేయడం వల్ల మనం ఎనుపుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను వాటర్ అనేది పక్కన తీసేసుకున్నానండి. ఇందులోకి నేను టేస్ట్కి తగ్గ రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి. మనము దీంట్లో రాళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో అందువల్ల నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము పప్పు గుత్తెత్తుకొని, చూసారు కదా, ఈ మాదిరిగా ఎనుపుకోవాలండి మనం బాగా. చూడండి, పప్పు గుత్తితో బాగా ఎనుపుకుంటున్నాను నేను. రాళ్ళసట్ల పులిహోర చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులో పప్పు కూడా ఎనుపుకోవచ్చు, ఏదైనా ఎనుపుకోవచ్చు. సో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వాటర్ని ఇప్పుడు మనం ఎనిపెట్టుకున్న సొరకాయ పులిహోరలో యాడ్ చేసేసుకున్నానండి. చూసారు కదా, మనం ఇప్పుడు రుద్ది పెట్టుకున్న సొరకాయ పులిహోర అండి. చూడండి, ఇప్పుడు దీనికి మనము తాలింపు పెట్టుకుందామండి. నేను తాలింపు కోసము కుక్కరే యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను కుక్కర్ హీట్ ఎక్కినాక నేను ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఆయిల్ హీట్ ఎక్కినాక ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను, ఒక 5 తెల్లగడ్డలు, ఒక 5 వెల్లుల్లి దంచి వేసుకుంటున్నానండి. వీటినన్నీ ఒకసారి మనం బాగా ఫ్రై చేసుకున్నాము. మనకి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ రావాలండి.
చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ ఎనిపెట్టుకున్న పులగరని దీంట్లో వేసేసుకుందామండి. కొంచెం జాగ్రత్త, పైన ఎగిరిపడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకుందామండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు ఈ సొరకాయ పులిహోరని. సొరకాయ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా మీ ఇంట్లో కంపల్సరీ వీక్లీ 2 టైమ్స్ సొరకాయని తీసుకోవడానికి ట్రై చేయండి. చూడండి మనకి పులిహోర అనేది చిన్న చిన్న బుడుగుల్లాగా వస్తుంది కదా పైన. ఇట్లా వస్తే ఇది కుక్ అయిపోయినట్టే అండి, ఉడికిపోయింది మనకి సొరకాయ పులిహోర అనేది. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. చూడండి ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన సొరకాయ పులిహోర రెడీ అయిందండి. కంపల్సరీ మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. ఈ పులిహోర అనేది రాళ్ళసట్లో కానీ వెనుక్కున్నామంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. సో మీరు మీ ఇంట్లో కంపల్సరీ దీన్ని ట్రై చేయండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.